మనం ఇప్పుడు చిలకలూరిపేటలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నాం. పూర్తిగా ఇది చెన్నై రహదారి, చెన్నై కోల్కతా రహదారి. పూర్తిగా చెన్నై కోల్కతా రహదారిపై ఎవరైతే నిన్న ప్రమాదంలో చనిపోయారో వారి మృతుల కుటుంబ సభ్యులతో పాటు ఎంఆర్పిఎస్ అయితే దళిత సంఘాల నాయకులు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిన్నే ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయినా మార్చురీలోనే వాళ్ళ మృతదేహాలు ఉంచి ఖచ్చితంగా ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న పత్తిపాటి పుల్లారావు పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో న్యాయం చేయమని అడిగితే ఖచ్చితంగా ఎవరికైతే పార్టీ సభ్యత్వం ఉంటుందో వాళ్ళకి 5 లక్షలు వస్తాయి అని చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు ఎవరైతే మృతుని కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు బస్సు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటే చూస్తామంటూ వెళ్ళిపోవడం కూడా జరిగింది. తర్వాత నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు, ఆయనకి కూడా చెప్పారు, కానీ వాళ్ళ నుంచి స్పందన రాలేదు. దీంతో దాదాపు నిన్న సాయంత్రం 4:30 నుంచి వందలాది మంది కార్యకర్తలు పూర్తిగా రోడ్డు జాతీయ రహదారిపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మనతో దళిత సంఘాల నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి పరిస్థితి? అధికారులు ఏమంటున్నారు? మీ దగ్గరికి వచ్చారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి పరిస్థితి? నా పేరు ముండంగి నాగరాజు మాదిగా, నేను ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఘటన జరిగి దాదాపుగా 24 గంటలు కావస్తున్నప్పుడు కూడా ఈ చిలకలూరుపేటలో ఉండబడినటువంటి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, అలాగే స్థానిక ఎంపీగా ఉండబడినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీగా ఉండబడినటువంటి మర్రి రాజశేఖర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధితుల యొక్క మృతదేహాల దగ్గరికి వచ్చి వాళ్ళ ఫోటోలు దిగి కేవలం పత్రికల రూపంలో మాత్రమే మేము పరామర్శించామని చెప్పడానికి మాత్రమే వాళ్ళ ఫోటోల కోసం వచ్చారు, కానీ బాధితులకు న్యాయం చేయడం కోసం వాళ్ళు రాలేదని చెప్పేసి మేమైతే స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి కారణం ప్రధానంగా మీరు గమనించండి, ఇప్పటికి ఘటన జరిగి 24 గంటలైతే కనీసం స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పటి వరకు వచ్చి బాధితులకు జరిగినటువంటి అన్యాయం మీద కనీసం వచ్చి మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా కనీసం మాకు ఇవ్వలేదు. మరి ఈరోజు మేము ఈ చిలకలూరుపేటలో ఉండబడినటువంటి నర్సాపేట జంక్షన్లో ఈ నేషనల్ హైవే మీద మేము ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి మహిళా నేతలను పెట్టుకొని ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము రోడ్డెక్కి గొంతెత్తి మాట్లాడుతుంటే కనీసం చీమ కుట్టినట్లు కూడా కనీసం ప్రత్తిపాటి పుల్లారావు గారికి లేకపోవడం అనేది అత్యంత బాధాకరం. లేకపోగా దళిత జాతిని అవమానకరంగా ఆయన మా పట్ల చాలా అవమానకరంగా వ్యవహరించాడు. ఆయన మృతదేహాల దగ్గరకు వచ్చి ప్రత్తిపాటి పుల్లారావు గారు చూసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పించే విషయంలో నా వల్ల కాదు, నేను ఇద్దరికి మాత్రమే చేయగలను, ఆ ఇద్దరు కూడా టీడీపీలో ఉండబడినటువంటి సభ్యత్వం కలిగి ఉండబడినటువంటి వారికి మాత్రమే నేను 5 లక్షల రూపాయల చొప్పున నేను ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నం చేస్తాను, కానీ అంతకు మించి నేనైతే ఏమీ చేయలేనని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పడం అంటే దళితులు వాళ్ళు ఇచ్చేటటువంటి సభ్యతల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళరా మీరు, కాబట్టి మేము ఇస్తే మీరు తీసుకోవాలి కానీ మీరు మమ్మల్ని అడగటం ఏంటని చెప్పేసి మా ఆత్మగౌరవాన్ని పుల్లారావు గారు ఈరోజు దెబ్బతీశారు. కాబట్టే ఈరోజు మేము నేషనల్ హైవే దిగ్బంధ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరిగింది. తప్పనిసరిగా పుల్లారావు గారు కానీ 24 గంటల్లో కానీ దిగి రాకపోతే ఆ బాడీని తీసుకొని ఆ శవాలను తీసుకొని పుల్లారావు ఇంటి ముట్టడికే మేము శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దాదాపు 14 గంటల నుంచి జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేస్తున్నారు. రాత్రల్లా ఇక్కడే ఉన్నారు, కానీ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన రాలేదు. ఎట్లా చూస్తారు దీని పట్ల చూస్తే? నా పేరు డాక్టర్ విశ్వనాథ్ మాదిగ అండి, నేను జాతీయ అధికార ప్రతినిధి. అయితే నిన్న మన ఘటన జరిగి 30 గంటలు అయిపోయింది. గత రాత్రి 1 గంటకు మొదలవుతాయి, ఈ రోజు రాత్రి 1 గంట అయిపోయింది, ఇప్పుడు 6 అవుతా ఉంది, 30 గంటలు అవుతా ఉంది. ఈ 30 గంటల పాటు నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు కనీసం ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సంబంధించిన అధికారులు కానీ నిన్న ఎవరు కూడా హాస్పిటల్ దగ్గర రాలేదు. 7 మంది ఈ దుర్ఘటనలో చనిపోతే మేము మాదిగలమైనందువల్ల దళితులమైనందువల్ల మమ్మల్ని పట్టించుకోవడం అనేది స్పష్టంగా అర్థమవుతోంది.
కనీసం అక్కడ ఏ ఏర్పాట్లు చేయడంలో కానీ లేదంటే ఈ చనిపోయిన కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం చేద్దామంటే ఆలోచన కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్సీ గారికి కానీ ఎంపీ గారికి లేకపోవడం దురదృష్టకరం. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఈ ప్రభుత్వం రావడం కోసమే ప్రయత్నం చేశాం. వీరు గెలవాలని, మాకు వర్గీకరణ జరగాలని, సామాజిక న్యాయం కోసం మేము పోరాటం చేశాం. కానీ ఈరోజు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు మాదిగల పైన ఆయన నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా మాకు అర్థమైంది. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మేము నిన్న రాత్రి నుంచి దాదాపు నిన్న సాయంకాలం 4 గంటల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే కనీసం ఇప్పటికి కూడా సంబంధిత ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు కనీసం కానీ మాదిగలు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారు, మరి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన వారికి లేకపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరిగినా కూడా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడంలో వారు ముందున్నారు. పక్కన మనకు ఇక్కడ కందుకూరులో జరిగినటువంటి విషయాన్ని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి 2 సామాజిక వర్గాల సమస్యలు మనం గమనించినప్పుడు అక్కడ ఏదైతే సమస్య తలెత్తితే అక్కడ చనిపోతే అక్కడ ₹1 ఎక్సైజ్గా ప్రకటించారు. అక్కడ మినిస్టర్ గారు అనిత గారు వెళ్ళారు, హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు వెళ్ళారు. అక్కడ వెళ్ళడంతో పాటు వాళ్ళకి ఎక్సైజ్ పాటించారు, ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఉన్నత కులాలకు సంబంధించి ఒక న్యాయం ప్రకటిస్తున్నారు, అదేవిధంగా దళిత కులాలను మాత్రం అంటే పేద కులాలకు ఒక న్యాయం, పెద్ద కులాలకు ఒక న్యాయం. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది. ఇది ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ కంప్లీట్లీ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే పుల్లారావు ఉన్నారో, పుల్లారావు రాత్రి డిఎస్పీ అలానే ఆర్డీఓ వచ్చి చర్చించారు. కానీ పుల్లారావు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా 24 గంటల్లో బాధిత కుటుంబాలకు ఆదుకునే విధంగా ఒక సహాయం ప్రకటించాలి, లేకపోతే ఖచ్చితంగా మా ఆందోళన కొనసాగిస్తామని కూడా తేల్చి చెప్తూ ఉన్నారు అనుశ్రీ.